బాక్స్ న్యూస్ తన చివరి రక్తపు బొట్టు వరకు పనిచేసి తెలంగాణను సస్యశ్యామలం చేస్తానని ప్రకటించారు సీఎం కేసీఆర్. మరో ఏడాదిన్నరలో సీతారామ ప్రాజెక్టు మొత్తాన్ని పూర్తి చేసి చూపిస్తామన్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భక్త రామదాసు ఎత్తిపోతల పథకాన్ని జాతికి అంకితం చేశారు కేసీఆర్. కూసుమంచి మండలం ఎర్రగడ్డ తండాలో ఏర్పాటు చేసిన 2 పంపులను ప్రారంభించి కాలువలకు నీళ్లు వదిలారు ముఖ్యమంత్రి. ప్రాజెక్టు ప్రారంభం సందర్భంగా తిరుమలాయపాలెంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు సీఎం కేసీఆర్. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బాగు చేసేందుకు కొత్త కార్యక్రమాలను తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. 75% సబ్సిడీతో 4 లక్షల గొర్రెల యూనిట్లను ప్రతి యాదవ కుటుంబానికి ఇస్తామన్నారు. అర్హులైన హోంగార్డులను పోలీసు విభాగంలోకి తీసుకుంటామన్నారు. తన చివరి రక్తపు బొట్టు వరకు పనిచేసి పొలాలకు నీళ్లిస్తామన్నారు సీఎం కేసీఆర్. రాబోయే బడ్జెట్లో అద్భుతమైన కార్యక్రమాలు తీసుకోబోతా ఉన్నాం. యాదవ సోదరులకు నేను ప్రకటిస్తా ఉన్నా, అద్భుతమైన 25 లక్షల పైచీలకు యాదవ జనాభా ఉంది మన దగ్గర, గొల్లా కుర్మ మన తెలంగాణ ప్రాంతంలో. గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రతి యాదవ కుటుంబానికి ఒక గొర్రెల యూనిట్ ఇవ్వాలని. గతంలో ఓన్లీ 20% సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. కానీ ఈ పాలేరు నియోజకవర్గం నుంచి ఈ సందర్భంగా తెలంగాణ యాదవ సోదరులకు నేను శుభవార్త చెప్తా ఉన్నా. ఖచ్చితంగా 75% సబ్సిడీ ఇచ్చి బ్రహ్మాండంగా 4 లక్షల గొర్రెల యూనిట్లు ఇవ్వబోతా ఉన్నాం. రాబోయే 2 సంవత్సరాలలో అద్భుతమైనటువంటి గ్రామీణ వ్యవస్థ యొక్క ఆర్థిక పరిపుష్టికి ఇది దోహదం చేస్తుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా మత్స్య కార్మికుల గురించి, చేనేత కార్మికులు, ముదిరా సోదరులు కావచ్చు, గంగపుత్ర బెస్త సోదరులు కావచ్చు, వారందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అద్భుతంగా ఎంత డబ్బైనా సరే ఖర్చు పెట్టి వేల కోట్ల రూపాయల మత్స్యం చేపలు ఉత్పత్తి చేసే దిశగా మత్స్య ఉత్పత్తిని ఒక పరిశ్రమగా మలచబోతా ఉన్నామని మనవి చేస్తా ఉన్నా. త్వరలోనే ఈ చేనేత కార్మికుల బాధలు కూడా తొలగిపోతాయని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. కాంగ్రెస్ హయాంలో చాలా దుర్మార్గంగా వెట్టి చాకరీ చేయించుకున్న వాళ్ళలో హోంగార్డులు కూడా ఒకరు ఉన్నారు. పాపం వాళ్ళకు కూడా బాధలున్నాయి. నేను అధికారులకు చెప్పాను, అధికారులు వర్కౌట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళలో అర్హులైన వాళ్ళందరినీ పోలీస్ డిపార్ట్మెంట్లోకి ఉద్యోగాల్లోకి తీసుకుంటాం. మిగతా వాళ్ళకు బ్రహ్మాండంగా శాలరీస్ కూడా త్వరలోనే పెంచబోతామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. చిదంబరం గారు, కాంగ్రెస్ నాయకులారా, మీ కాలంలో చేసినటువంటి దుర్మార్గాలు, వెట్టి చాకరీ, మీరు చేయించుకున్న వెట్టి చాకరీ, మీరు ఎండబెట్టిన బీడి భూములు, వలసపోయిన ప్రజల బతుకులు, వీటన్నిటిని మార్చడానికి చిత్తశుద్ధితోని ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే, అవినీతి రహితంగా పనిచేస్తూ ఉంటే మీ కన్నుగుట్టి మీ భవిష్యత్తు పోతనే భయంతో అవాకులు చెవాకులు మీరు పేరుతా ఉన్నారు. ఇప్పటికైనా మానుకోండి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పినట్టు మంచి కోసం సహకరించే ప్రయత్నం చేయండి. ప్రాజెక్టులకు అడ్డం పడకండి. తెలంగాణను బాగా కానియండి. తెలంగాణ పచ్చబడితే అందులో మీ పొలాలు కూడా బాగుపడతాయి, మీ ఊర్లు కూడా బాగుపడతాయి. కాబట్టి ప్రాజెక్టులను అడ్డుకునే దుర్మార్గం మానుకోవాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇంకో మాట కూడా మనవి చేస్తా ఉన్నా, మీరు ఎన్ని పిచ్చి వెకిలి వేషాలు వేసినా, నా రక్తం బొట్టు రంగరించే ప్రాజెక్టులు కట్టి తీర్థం, అద్భుతమైన ఫలితాలు తెచ్చి తీర్థమని మనవి చేస్తా ఉన్నా.